జనాలకి ఓ పట్టాని అర్థమైతే ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతారు అనే తీరునుంటుంది ఆయన వైఖరి. తెలంగాణ విషయంలో వేలు పెట్టాలి కాబట్టి కె నాగేశ్వర్ కామెంట్స్ని వివాదం చేశారా? కాకుంటే కె నాగేశ్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణలో వేలెట్టే ప్రయత్నానికి పూనుకున్నారా? ఏం జరిగినా పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన దుకాణం తెరిచారు. అక్కడ ఇప్పుడు 119 స్థానాల్లోనూ తన పార్టీ తరపున అభ్యర్థుల్ని బరిలో దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదొక ఆసక్తికర పరిణామం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు చోట్ల ఉన్న ప్రాంతీయ పార్టీల్లో ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు చేయని ప్రయత్నం. తెలుగుదేశం పార్టీయే రెండుసార్లు ప్రయత్నం చేసి చేతులు కాల్చుకుని ఆ తర్వాత వెనక్కి తగ్గి ఏపీకి మాత్రమే పరిమితమైంది. ప్రతి ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తాం, అదిగో బరిలో ఉంటాం అంటూ హడావుడి చేస్తారే తప్ప అక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీకి టీడీపీ నేతలు సిద్ధం కాలేకపోతున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ అయితే ముందే అక్కడి నుంచి ఖాళీ చేసేసింది. బీఆర్ఎస్ ఏపీలో దుకాణం తెరవాలని తోట చంద్రశేఖర్కి బాధ్యతలు అప్పగిచ్చింది. పార్టీ ఆఫీస్ పెట్టింది. అడపదడప కేసీఆర్, కేటీఆర్తో కూడిన హోర్డింగ్స్ పెట్టి హడావుడి చేసింది. కానీ తీరా ఎన్నికల నాటికి తెలంగాణలోనే బోల్తా పడ్డంతో ఏపీ ఊసే లేకుండా పరిమితం అయిపోయింది. ఇలా అన్ని పార్టీలు కేవలం ఏదో ఒక రాష్ట్రానికే పరిమితమవుతుంటే రెండు రాష్ట్రాల్లోనూ ఉంటాం, ఆడా ఉంటా ఏడా ఉంటా అన్న చందాన వ్యవహరిస్తుంది. ఇన్నాళ్ళుగా మంగళగిరి పార్టీ కార్యాలయం కేంద్రంగానే తెలంగాణ నేతలతో కూడా సమావేశాలు నడిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రత్యేకంగా కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. దాంతో ఇక తెలంగాణ రాజకీయాల విషయంలో జనసేన కూడా క్రియాశీలకం కాబోతుంది అనే సంకేతాలు అయితే ఆయన ఇస్తున్నారు. కానీ ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఏ మేరకు ప్రభావితం చేస్తుంది, పవన్ కళ్యాణ్ హవా ఎంత మేరకు ఉంటుంది, ఆయన అనుకున్న లక్ష్యాన్ని ఏ రీతిని చేరగలుగుతారు, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. నిజానికి పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద దృష్టి పెట్టే అంశంలో మోదీ ఒత్తిడి ఉందన్నది కాదనలేని వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఎన్నటికీ ముఖ్యమంత్రే కాలేరని, కూటమిలో ఉంటే టీడీపీ నేతలు కాకుంటే విపక్షానికే పరిమితమైపోతారని మోదీ తేల్చేసి తెలంగాణ రాజకీయాల్లో పూర్తిగా దృష్టి సారించాలి అని పవన్ కళ్యాణ్కి ఆయన ఇంట్లోనే హితబోధ చేశారు. దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ దృష్టి తెలంగాణ వైపు మళ్ళింది. అంటే ఇప్పుడు బీజేపీ రోడ్ మ్యాప్లో భాగంగా తెలంగాణలో బీజేపీకి ఒక ఫేస్ లేదు కాబట్టి, బలమైన నాయకత్వం కొరత ఉంది కాబట్టి, ఉన్న నాయకులు ఎవరు కూడా పెద్ద స్థాయిలో ప్రభావితం చేయగల పరిస్థితి లేదు కాబట్టి ఇక పవన్ కళ్యాణ్ అక్కడ బీజేపీకి పెద్ద దిక్కుగా మారబోతున్నట్టు భావించాల్సి ఉంటుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఇక వచ్చే ఎన్నికల్లో దాదాపుగా పార్లమెంటుకు పోటీ చేయాలనే ఆలోచనకి వచ్చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఆయన ఇప్పటికే పలుమార్లు పదే పదే ప్రస్తావిస్తున్నారు. 2014లోనే తాను మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉంటే వదిలేసుకున్నానని ఆయన చాలా ఘనంగా చెప్తున్నారు. అంటే ఆయన పలుమార్లు మల్కాజ్గిరి ప్రస్తావన తీసుకొస్తున్నారంటే వచ్చే ఎన్నికల్లో ఆయన దృష్టి పార్లమెంటు వైపు, అందులోనూ మల్కాజ్గిరి స్థానం వైపు ఉందా అనేటువంటి అనుమానం ఎవరికైనా కలుగుతుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున తెలంగాణలో ప్రధాన క్యాంపెయినర్గా, స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించడమే కాకుండా ప్రచార బాధ్యతలను తన భుజాన వేసుకుని అక్కడ పవన్ కళ్యాణ్ వ్యవహరించబోతున్నారు. ఇదే తరుణంలో ఆయన పార్లమెంట్కి వెళ్ళే యోచనలోకి వచ్చేస్తున్నారు. ఈ రెండు సుస్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశాలు. మరి అదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో జనసేన పరిస్థితి, ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా బదనామైపోతున్నారు. 2 ఏళ్ల పరిపాలన తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా ఇమేజ్ కోల్పోయినటువంటి నాయకుల్లో పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటారు. మిగిలిన అందరి నేతల కన్నా పవన్ కళ్యాణ్ ఇమేజే ఎక్కువగా డ్యామేజ్ అవుతోంది. ఆయన సొంత కులంలోనే పట్టు కోల్పోతున్నారు. వరుస పరిణామాలు ఆయనకి బూమరాంగ్ అవుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఏపీలో జనసేన పార్టీని ముందుకు నడిపించడం మీద ఆయన ఎంత శ్రద్ధ పెడతారు, అసలు ఏపీ రాజకీయాల్లో ఆయన ఏ తీరును సాగుతారు అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఏమైనప్పుడు కూడా పార్లమెంటుకు పోటీ చేయడం ద్వారా ఇరు రాష్ట్రాల్లోనూ ప్రభావితం చేయొచ్చు అనేటువంటి నిర్ణయానికి ఆయన వచ్చారు. 2 రాష్ట్రాల్లోనూ పార్టీని కొనసాగించాలన్న ఆలోచనతో సాగుతున్నారు. ఆ క్రమంలోనే తెలంగాణలో బీజేపీకి తానే మెయిన్ లీడర్ అన్నట్టుగా ఫోకస్ కావాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకు తగ్గట్టుగా అడుగులేస్తున్నారు. మరి ఇవన్నీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి? పవన్ కళ్యాణ్ రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయే పరిస్థితిని తీసుకొస్తుందా?
2 పడవల ప్రయాణం ఆయన్ని నిండా ముంచేస్తుందా? కాకుంటే ఎక్కడో ఓ చోటైనా ఆయనకున్నటువంటి గౌరవానికి తగ్గట్టుగా ఇప్పుడు ఆయన నిర్వహిస్తున్నటువంటి పదవికి తగ్గట్టుగా హోదా దక్కే అవకాశం ఉంటుందా? చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర క్రమంగా తగ్గుతూ తెలంగాణలో ఆయన మరింత ఎక్కువ సమయాన్ని కేటాయించే యోచనకి వచ్చేసినటువంటి తరుణంలో ఏపీ రాజకీయాల మీద కూడా దీని ప్రభావం ఉండబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి, ముఖ్యంగా కూటమి సమీకరణాల్లో ఏ తీరున మార్పులుంటాయి, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు.